ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటారు. ఆ సామెతను అందిపుచ్చుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వము ప్రైవేట్ రంగం కూడా వారికి తోడ్పాటు అందిస్తోంది. సొంత కాళ్లపై నిలబడేందుకు అవకాశం ఇస్తోంది. కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొత్త పరిశ్రమలు పెరుగుతున్నాయి. కడప జిల్లా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కడప మహిళలకు విశేష అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన టెక్సోనా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలో కడప మహిళలు తయారు చేస్తున్న రెడీమేడ్ దుస్తులు విదేశాలకు ఎగుమతి చేస్తున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. కడపలో వెలిసిన టెక్నోనా రెడీమేడ్ దుస్తుల కంపెనీకి వెళితే అక్కడ అందరూ మహిళలే కనిపిస్తారు. వారందరూ కూడా కడప జిల్లాకు చెందిన మహిళలే కావటం విశేషం. రెడీమేడ్ దుస్తుల తయారీలో మొదట శిక్షణ పొంది ఆ తర్వాత అదే పరిశ్రమలో రెడీమేడ్ దుస్తులను తయారు చేసే కడప జిల్లా మహిళల పేరు విదేశాల్లోనూ మారుమోగిపోతోంది. కడప జిల్లా మహిళలు తయారు చేసిన రెడీమేడ్ దుస్తులు అమెరికా, జపాన్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో కడప మహిళల టాలెంట్ విదేశాల్లో సైతం వెలుగు చూసినట్లయింది. కడప నగర శివారుల్లో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లో టెక్నోనా వారి రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ ఏర్పాటైంది. ఈ పరిశ్రమను ఇటీవల మంత్రి నారా లోకేష్ సందర్శించి అదనపు యంత్రాలను ప్రారంభించారు. ఈ పరిశ్రమలో ఉపాధి ఉద్యోగాల విషయంలో 97% మహిళలకే ప్రాధాన్యతనిచ్చారు. అది కూడా స్థానికంగా కడప జిల్లా మహిళలకు మాత్రమే. గార్మెంట్ పరిశ్రమలో మేనేజర్లు, మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, సెక్యూరిటీస్ విభాగాల్లో మాత్రమే మగవారు ఉన్నారు. దుస్తుల తయారీ మొత్తం మహిళలే చేస్తున్నారు. కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో 18 ఎకరాల విస్తీర్ణంలో టెక్నోనా కంపెనీని ఏర్పాటు చేశారు. సుమారు 2500 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ లో 500 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకుని రెడీమేడ్ దుస్తులను తయారు చేస్తున్నారు. వారికి క్యాడర్ను బట్టి 10 నుంచి 15,000 వరకు వేతనాలు అందుతున్నాయి. వారంతా కడప, కమలాపురం, రాజంపేట, ఒంటిమిట్ట, సిద్ధవటం, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చారు. కంపెనీ తరపున వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించారు. సో మేము కాజుపేట నుంచి వస్తున్నాము. మా కిలోమీటర్స్ వచ్చేసి 30 కిలోమీటర్స్. ఈ ఫ్యాక్టరీ గురించి వచ్చేసి లేడీస్కు ప్రొవైడ్ చేశారు. సో బాగా చేస్తున్నారు ఇక్కడ మాకి. నా స్టార్టింగ్లో నేను ఒక్కదాన్నే వచ్చాను. తర్వాత నా సైడ్ నుంచి 30 మెంబర్స్ వచ్చారు. మా బస్ రూట్లో వచ్చేసి మొత్తం 60 మెంబర్స్ ఉన్నారు. బస్సెస్ ఫ్రీ, మాకి ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. నాది నందిమండలం మా ఊరు. నేను టెక్సోనా కంపెనీలో పనిచేస్తున్నాను. ఇక్కడ కటింగ్ సెక్షన్లో నేను పనిచేస్తున్నాను. ఇక్కడ అంతా బాగుంది వర్క్. అవకాశం అంటే ఫస్ట్లో చెప్పారు, ఇక్కడ కొంతమంది వచ్చారు మా ఊరు నుంచి. అప్పుడు మేము కొంచెం తెలుసుకుందామని వచ్చాము. అప్పుడే స్టార్టింగ్లోనే ఇంకా సార్ వాళ్ళు ఓకే చేసుకున్నారు. అట్లా మూవ్ అయిపోయాం. రైడర్గా ఉన్నాను, ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాను. చాలా బాగుంది వర్కింగ్ అంతా బాగుంది సార్. లేడీస్కి అంతా బాగుంటుంది. మా ఏరియా నుంచి 100 మెంబర్స్ వస్తున్నారు. ఆల్ ఆపరేషన్స్ చేస్తున్నాను సార్. ముందు నేర్చుకుని టాప్ స్టిచ్. కంపెనీలో కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునిక యంత్రాలున్నాయి. రెడీమేడ్ దుస్తుల తయారీకి సంబంధించి ఆయా విభాగాల్లో పనిచేసే మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దుస్తులు దిగుమతి చేసుకునే కంపెనీలు సూచించిన డిజైన్లను తయారు చేస్తున్నారు. అక్కడ తయారైన రెడీమేడ్ దుస్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇది లోకల్ కడప పీపుల్ కోసమే ఇది మనం ఓపెన్ చేసినాం. ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్ ఒక 40 కిలోమీటర్స్ రేడియస్లో మేము బస్ ప్రొవైడ్ చేసి మహిళని పికప్ చేసుకుని ఇక్కడ పనికి పెడుతున్నాం. ఇనిషియల్గా 45 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు లైన్కి వస్తారు. టైలర్స్కి 10,000 రూపీస్ శాలరీ, నాన్ టైలర్స్కి 9,600 రూపీస్ శాలరీ ఉందండి. ఇంకా స్పెషల్ ఈవెంట్స్ అంటే ఇక్కడ క్రెచ్ ఉంది, ఆ తర్వాత మెడికల్ రూమ్ ఉంది, ఫెసిలిటీ ఉంది, ఈఎస్ఐ, పిఎఫ్ బోనస్ ఉంటుంది. ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ ఉమెన్ కోసమే మేము చేస్తున్నాము. రీసెంట్గా కూడా నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసి పోయినారు. तो इधर इंचार्ज में हूँ मैं, तो वर्कर लोग अच्छा सपोर्ट कर रहे हैं.
तो काम अच्छा कर रहे हैं, कंपनी भी बहुत अच्छा है, तो सब कुछ अच्छा ही है। इधर स्टाफ सब अच्छे हैं। इधर कटिंग इंचार्ज हूँ, पहले मैं किया था आनंदपुर में। ఎక్కడెక్కడ గుంటూరులో, హైదరాబాద్లో, బెంగళూరులో ఎక్కడెక్కడ వర్క్ చేశాము. ఇప్పుడు మా సొంత జిల్లాలో ఫ్యాక్టరీ రావడం సంతోషంగా ఉంది. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 year అయింది. నేను ఇక్కడ మెయింటెనెన్స్ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. టోటల్ స్వింగ్ మిషన్స్ అంతా ఐ విల్ టేక్ కేర్ ఆల్ స్వింగ్ మిషన్స్. ఏం ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఏటీడీసీ ట్రైనింగ్ తీసుకున్నాను మెయింటెనెన్స్లో, మెకానిక్. కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవతో కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో అనేక పరిశ్రమలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం చేసే ఏర్పాట్లు కూడా కంపెనీలకు ప్రోత్సాహకంగా ఉన్నాయి. 5 ఏళ్ల పాటు తన సొంత జిల్లాను అప్పటి సీఎం జగన్ రెడ్డి పట్టించుకోకపోయినా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ చొరవపై యువకులు, నిరుద్యోగులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.